వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు కొత్తగా లీప్ యాప్లో వచ్చినటువంటి స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ SHVR అనేటువంటి కాలమ్స్ను ఎలా ఫిలప్ చేయాలో తెలుసుకుందాం. మనం లీప్ యాప్లో ప్రధాన ఉపాధ్యాయుల లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ కనిపించేటువంటి గవర్నెన్సీ అనేటువంటి ట్యాబ్లోకి వెళ్ళాలి. సో ఈ ట్యాబ్లో సమగ్ర శిక్ష అనేటువంటి ట్యాబ్ను క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈరోజు కొత్తగా స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ అనేటువంటి కొత్త ట్యాబ్ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ ట్యాబ్ అనేది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో భాగంగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ ట్యాబ్లో మనకు దాదాపుగా 6 రకాలైనటువంటి టైల్స్ ఉంటాయి. ప్రతి టైల్ను మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ టైల్ను కంప్లీట్ చేయడానికి అంటే ఈ మొత్తం 6 ట్యాబ్స్ను మనం కంప్లీట్ చేయడానికి మొదట మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ కొరకు మన పాఠశాల యూడైస్ కోడ్, ప్రధానోపాధ్యాయుల గారి మొబైల్ నెంబరు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ను కేస్ సెన్సిటివ్గా ఇచ్చినట్టయితే ప్రధాన ఉపాధ్యాయులు గారి మొబైల్ నెంబర్కు OTP రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము యూడైస్ కోడ్, ప్రధాన ఉపాధ్యాయుల యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాం. క్యాప్చా కోడ్ ఇచ్చిన వెంటనే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ప్రధాన ఉపాధ్యాయులు గారిది ఆ మొబైల్ నెంబర్కు OTP రావడం అనేది జరుగుతుందన్నమాట. సో OTP అనేది మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో వచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారి నుంచి వచ్చినటువంటి OTPని ఇక్కడ ఫిలప్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయగానే మనకు ప్రీఫిల్డ్ డేటాతో ఒక ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది బేస్డ్ ఆన్ యూడైస్ కోడ్. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని కాలమ్స్ను మన పాఠశాల యొక్క లొకేషన్ కావచ్చు, మన పాఠశాల యొక్క స్టేటస్ అంటే కో ఎడ్యుకేషనా, సింగిల్ స్కూలా, లేకుంటే 2 స్కూల్స్ లేదా కాలేజ్ స్కూల్ రన్ అవుతున్నాయి, ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ను మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్స్ను మనం ఒకసారి కంప్లీట్గా ఇచ్చి సో సింగిల్ షిఫ్ట్ లేదా డబుల్ షిఫ్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ను అగ్రీ చేయాల్సి ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ను అగ్రీ చేసిన తర్వాత వెరిఫై అనేటువంటి బటన్ క్లిక్ చేసినట్టయితే పాస్వర్డ్ క్రియేషన్ కోసం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో పాస్వర్డ్ క్రియేషన్లో కేస్ సెన్సిటివ్గా మనం ఇక్కడ చూస్తాం. సో ఏదైతే 8 లెటర్స్ ఆల్ఫా న్యూమరిక్ ఇవన్నీ ఉన్నాయో వాటిని ఇచ్చి మనం సైన్అప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో సైన్అప్ కంప్లీట్ అయిన వెంటనే మనం ఇక్కడ సైన్ ఇన్ కావడానికి మన యూడైస్ కోడ్, ఇందాక ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్వర్డ్, సో యూడైస్ కోడ్ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఇచ్చి సైన్ ఇన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో సైన్ ఇన్ అని క్లిక్ చేసిన వెంటనే మొదట స్కూల్ డాష్ బోర్డ్కి సంబంధించినటువంటి స్కూల్ ప్రొఫైల్ను మనం కంప్లీట్గా ఫిలప్ చేయాలి. సో ఇక్కడ మనం గమనించవచ్చు మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్, మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇచ్చి సైన్ ఇన్ అని క్లిక్ చేస్తున్నాం. సో సైన్ ఇన్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా స్కూల్ ప్రొఫైల్ను కంప్లీట్ చేయమని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. నేనైతే దాదాపుగా కొద్ది వరకు కంప్లీట్ చేశాను. సో మరి ఒకసారి మనం గమనించినట్టయితే ఈ స్కూల్ ప్రొఫైల్ నందు విద్యార్థుల వివరాలు, పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించినటువంటి వివరాలు, యూరినల్స్కి సంబంధించినటువంటి విషయాలు మనకి ఇక్కడ ఉంటాయి. సో ఆ విషయాలను మనం ఇక్కడ కంప్లీట్ చేసి వాటిని ఓకే చేసుకున్నట్టయితే మనకు దాదాపుగా ఇక్కడ 6 ట్యాబ్స్ అనేటివి కనిపిస్తాయి. వాటర్, టాయిలెట్, హ్యాండ్ వాషింగ్ విత్ సోప్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, బిహేవియర్ చేంజెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, మిషన్, లైఫ్ యాక్టివిటీస్ అని ఒక్కొక్క ట్యాబ్ నందు మనకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. దాదాపు టోటల్గా 61 క్వశ్చన్స్ ఇక్కడ మనకు రావడం జరుగుతాయి. వాటర్లో 9 క్వశ్చన్స్, టాయిలెట్ నందు 12 క్వశ్చన్స్, అలాగే హ్యాండ్ వాష్ విత్ సోప్ దగ్గర 6 ప్రశ్నలు, అలాగే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దగ్గర 13 ప్రశ్నలు, బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ దగ్గర 9 ప్రశ్నలు, మిషన్ లైఫ్ యాక్టివిటీస్ దగ్గర 12 క్వశ్చన్స్, టోటల్గా 60 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతి క్వశ్చను ఇంకొక ట్యాబ్లో ఉన్నటువంటి క్వశ్చన్ కూడా లింకప్ అయి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. సో మనం క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత డౌన్లో ఉన్నటువంటి నెక్స్ట్ అనేటువంటి బటన్ లేదా
సేవ్ అండ్ డ్రాఫ్ట్ అనేటైతే అక్కడికి నిలబడిపోతుంది. సో నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సో మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో క్వశ్చన్ నెంబర్ కనిపించిందంటే ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసినట్టు, రెడ్ కలర్లో ఉన్నట్టయితే ఆన్సర్ చేస్తూ ఉన్నట్టు, వైట్ కలర్లో ఉన్నట్టయితే పెండింగ్ ఉన్నట్టు. సో ఈ విధంగా ఈ సూచనలు ఫాలో అవుతూ మనము దాదాపుగా ఉన్నటువంటి 6 టైల్స్లోనూ వాటర్, టాయిలెట్, హ్యాండ్ వాషింగ్ విత్ సోప్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, బిహేవియర్ చేంజెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, మిషన్ లైఫ్ యాక్టివిటీస్ అన్నటువంటి 6 ట్యాబ్స్లోనూ ఉన్నటువంటి ప్రతి ప్రశ్నను మనము సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరీ గుర్తుంచుకోవాలి, ఒక ట్యాబ్లో ఉండేటువంటి క్వశ్చన్స్కు ఇంకొక ట్యాబ్లో ఉండే క్వశ్చన్స్కు ఇంటర్లింక్ ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ నోట్స్ అనేటువంటిది మనకి ప్రతి క్వశ్చన్కు డౌన్లో ఉంటుంది. వాటిని క్లిక్ చేసి కొంచెం అదనపు ఇన్ఫర్మేషన్ని ఈ ప్రశ్నకు వేరే ఎక్కడ క్వశ్చన్కు లింకప్ ఉంది అన్నటువంటి సమాచారాన్ని మనము జాగ్రత్తగా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా ఫిలప్ చేయాల్సి వస్తుంది. మరి ఈ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ అనేది ఎందుకు అన్నట్టయితే, మరి ఇది ఇందాకే మనం చెప్పుకున్నాం, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో భాగంగా విద్యార్థుల నందు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, తర్వాత వాటర్, శానిటేషన్ అండ్ హైజీని, రిసోర్స్ కన్జర్వేషన్ యాజ్ యూటిలైజ్డ్ అండర్ ద అనేటువంటి అంశాల మీద విద్యార్థులకు ఎన్లైట్ చేయడం, పాఠశాలను ఆ విధంగా ప్రమోట్ చేయడం కోసం ఇక్కడ ఈ విధమైనటువంటి టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఇంతకుముందు దీనికి సంబంధించి దాదాపుగా 2021-22 సంవత్సరంలో ఇదే ప్రోగ్రామే స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అనేటువంటి విధంగా ఉండేది. సో అదే ప్రోగ్రామ్ని ఇప్పుడు స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ అనేటువంటి పథకంగా మార్చడం జరిగిందనమాట. మరి ఈ SHVR ఈజ్ అప్లికబుల్ టు గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ బోత్ అర్బన్ అండ్ రూరల్. సో ఇక్కడ ప్రతి పాఠశాల, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, రూరల్లో ఉండొచ్చు, అర్బన్లో ఉండొచ్చు, ఏ పాఠశాల వారైనా కంపల్సరీగా ఈ SHVR అనేటువంటి అప్లికేషన్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఫిలప్ చేయాలి. దీంట్లో రేటింగ్ అనేది కూడా మనకు రావడం జరుగుతుంది. సో ఆ రేటింగ్ ప్రకారమే మనకు మన పాఠశాలలకు సర్టిఫికెట్స్ అనేది కూడా ప్రదానం చేయడం జరుగుతుంది అని తెలియడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్లో కూడా మనము ఒకవేళ లీప్ యాప్ ద్వారా కాకుండా వెబ్సైట్ ద్వారా కూడా మనము ఈ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. సో మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రేటింగ్ కూడా మనకు త్వరలో తెలుసుకోబోతాం. సో ఇక్కడ మనం గమనించవచ్చు, వాటర్ అనేటువంటి టైల్ కంప్లీట్ చేసుకున్నాం, టాయిలెట్ అనేటువంటి ట్యాబ్లోకి ఎంటర్ అయ్యాం. సో ఈ విధంగా ఉన్నటువంటి 6 ట్యాబ్స్లు ఉన్నటువంటి టోటల్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా దాదాపుగా 60 ప్రశ్నలకు మనము సమాధానాలు ఇవ్వాలన్నమాట. మరి దీనికి సంబంధించినటువంటి టైం లైన్ తీసుకున్నట్టయితే ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్స్ బై ద స్కూల్స్ ఆగస్టు 1 నుంచి 30th సెప్టెంబర్ వరకు ఉంది. సో 30th సెప్టెంబర్ లోపల మనము ఈ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ అనేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 లోపల సెలక్షన్ ఆఫ్ స్కూల్స్ ఫర్ రికగ్నిషన్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, ఏ స్కూల్ అయితే బాగా పర్ఫార్మ్ చేశారు అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు అక్టోబర్ మాసంలో డిసైడ్ చేయబడుతుంది. నామినేషన్ అట్ స్కూల్స్ ఫర్ ద స్టేట్ యూటీ లెవెల్, అంటే స్టేట్ బాడీకి సంబంధించినటువంటి నేషనల్ నామినేషన్స్ అనేది నవంబర్ 7వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 7 వరకు సెలక్షన్ ఆఫ్ స్కూల్స్ ఫర్ రికగ్నిషన్ అట్ స్టేట్, మరి రాష్ట్ర స్థాయిలో అక్కడ సెలక్షన్ కావడం జరుగుతుంది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 7 లోపల.
మరి అదేవిధంగా నేషనల్ లెవెల్కు నామినేషన్స్ అనేటివి 14th డిసెంబర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి 15th డిసెంబర్ నుంచి 15th ఫిబ్రవరి 2026 క్రాస్ వ్యాలిడేషన్ అట్ నేషనల్ లెవెల్ ఫర్ రికగ్నిషన్. మరి ఏదైతే నేషనల్ లెవెల్కి వెళ్ళాయో ఆ పాఠశాలను క్రాస్ వెరిఫికేషన్ జరగడం జరుగుతుంది. ఆ తర్వాత నేషనల్ లెవెల్లో ఒక ఫీస్ట్ లాగా ఏర్పాటు చేసి ఆ పాఠశాలలకు ఏదైతే ఈ స్వచ్ఛ విద్యాలయ రేటింగ్లో టాప్ సాధించినటువంటి పాఠశాలలకు సర్టిఫికెట్ అనేది ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ దాదాపుగా మనము 6 కేటగిరీస్లో ప్రతి క్వశ్చన్కు రెస్పాండ్ చేయాలి. సబ్మిట్ యువర్ రెస్పాన్సెస్ అండ్ మానిటర్ ప్రోగ్రెస్. సో మనం ఈ 6 కేటగిరీలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత వాటికి ఎవిడెన్సెస్గా ఫొటోస్ను దాదాపుగా 13 ఫొటోస్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ క్విక్ వర్క్. సో స్లోగా మనం ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి టైం లైన్ సెప్టెంబర్ 30th లోపల ప్రతి పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా గమనించుకోవాల్సిందంటే ప్రశ్నలను మాత్రం జాగ్రత్తగా చదివి మన పాఠశాలకు అప్లికబుల్ అయితేనే మనం క్లిక్ చేయండి. ఏదో పాఠశాలకు అవార్డు రావాలని చెప్పేసి మనం ఉత్సాహంగా పాఠశాలలో నిర్వహించబడినటువంటి కార్యక్రమాలను మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే తిరిగి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉంటాయి. కాబట్టి మన పాఠశాలలో ఏదైతే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అనేది. సో ఈ విధంగా టోటల్గా ఉన్నటువంటి ప్రతి కేటగిరీలోనూ మనం అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి కంప్లీట్ అయిన తర్వాత ఫొటోస్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో సర్వేలో 6 కేటగిరీస్ ఉంటాయి. ఫొటోస్ దాదాపుగా 13 రకాలైనటువంటి ఫొటోస్ను మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చేసి 4 MB. మరి ఆ ఫొటోస్ వచ్చేసి JPG ఆర్ PNG ఫార్మాట్లో అప్లికబుల్ అవుతాయి. మనం ఇక్కడ ముఖ్యంగా అప్లోడ్ చేయాల్సినటువంటి ఫొటోస్ వివరాలు ఒకసారి తీసుకున్నట్టయితే ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద స్కూల్ అండ్ ప్రిమిసెస్, మన స్కూల్ యొక్క ముందరి భాగాన్ని అంటే స్కూల్ ప్రిమిసెస్, స్కూల్ లోగో బోర్డు కనిపించేటువంటి విధంగా ఒక ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేదా స్టోరేజ్ అనేటువంటి ఫోటో ఒకటి క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఫోటో విత్ మెయిన్ వాటర్ పాయింట్, ఏదైతే వాటర్ పాయింట్ మెయిన్ వాటర్ పాయింట్ పాఠశాలలో ఉందన్నామో ఆ పాయింట్ని మనం ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ యాడ్ షోయింగ్ ఓవరాల్ క్లీన్నెస్ ఆఫ్ ద స్కూల్ ప్రిమిసెస్, మరి స్కూల్ క్లీన్నెస్ కోసం ఆ స్కూల్ ప్రిమిసెస్కి సంబంధించినటువంటి ఒక ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెపరేట్ ఫంక్షనల్ టాయిలెట్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ ఈ కేటగిరీకి సంబంధించి 2 ఫొటోస్ని మనం అప్లోడ్ చేయాలి. ఫంక్షనల్ టాయిలెట్స్ ఫర్ CWSN, ఇక్కడ ఒక ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే వేస్ట్ డిస్పోజబుల్ అరేంజ్మెంట్ మెకానిజం మీద ఒక ఫోటో, న్యూట్రిషన్ గార్డెన్ మీద ఒక ఫోటో, అలాగే శానిటరీ వేస్ట్ డిస్పోజబుల్ మీద ఒక ఫోటో, PM పోషణకు సంబంధించి హ్యాండ్ వాష్ విత్ సోప్ అనేటువంటిది ఒక ఫోటో, వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్ట్ ఒకవేళ ఉన్నట్టయితే దానిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఒకవేళ ఈ హైజీనీ మీద ఏదైనా మన పాఠశాలలోని టీచర్స్ శిక్షణ పొంది ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. ఫోటో ఆఫ్ ఫంక్షనల్ సోలార్ ప్యానల్ సిస్టమ్, ఒకవేళ మన పాఠశాలలో సోలార్ ప్యానల్ సిస్టమ్ ఏవైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ఫోటోను అప్లోడ్ చేయాలి. అలాగే ఫోటో ఎవిడెన్సెస్ యాజ్ అప్లోడెడ్ మిషన్ లైఫ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా మన పాఠశాలలో నిర్వహించబడుతూ ఉన్నట్టయితే వాటికి సంబంధించి ఒక 3 ఫోటోలను అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా దాదాపుగా మనం 15 ఫోటోలు నుంచి 16 ఫోటోల వరకు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు అయితే మన ఆంధ్రప్రదేశ్లో 3195 పాఠశాలలు రిజిస్టర్ చేసుకున్నాయి. 635 పాఠశాలలు కంప్లీట్ చేసేసాయి ఈ సర్వేని. మరి అదేవిధంగా జిల్లాల వారీగా తీసుకున్నట్టయితే అనంతపురం జిల్లాకు సంబంధించి
33 పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకొని దాదాపుగా 3 పాఠశాలలు కంప్లీట్ ప్రాసెస్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనము మరి సత్యసాయి జిల్లాకు సంబంధించి 140 పాఠశాలలు రిజిస్టర్ చేసుకున్నాయి. 9 పాఠశాలలు ఇప్పటికీ పూర్తిగా ఈ స్వచ్ఛ విద్యాలయకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కంప్లీట్ చేసాయి. సో ఈ విధంగా టోటల్గా మనము ఈ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ అనేటువంటి ప్రోగ్రామ్ నందు మనకు సంబంధించినటువంటి అన్ని 6 కేటగిరీస్ని కంప్లీట్గా ఫిలప్ చేసి ఫొటోస్ అప్లోడ్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. వరడాల్ మీ అనిల్ టెక్ గురు. ఇలాంటి విద్యా విషయక అంశాలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్ కామెంట్లే మన ఛానల్కు వెన్నుదన్నుగా ఉంటాయి. థ్యాంక్ యూ. వరడాల్ మీ అనిల్ టెక్ గురు.